విశాఖ నార్త్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి బయట పల్లకి మూత ఇంట్లో ఈగల మూత అన్నట్లుగా మారిందా? రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఒక కీలక నియోజకవర్గానికి 2 ఏళ్లుగా ఇన్ఛార్జిని నియమించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? నార్త్లో టీడీపీకి నాయకులే లేరా, లేక ఎంపీ భరత్ జోక్యం వల్లే ఇన్ఛార్జ్ నియామకం నిలిచిపోయిందా? సొంత పార్టీ నేతలే చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పార్టీలకు పూర్తి ప్రాతినిధ్యం ఉంది. జనసేన తరపున నియోజకవర్గ సమన్వయకర్త ఉండగా బీజేపీ తరపున ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం 2 ఏళ్లు గడిచినా నార్త్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని ప్రకటించలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ఎంపీ భరత్ వ్యవహార శైలేనని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఎంపీ భరత్ ఒక అరాచక శక్తిలా వ్యవహరిస్తూ ఉన్నారని, బాలకృష్ణ అల్లుడు లోకేష్ తోడల్లుడు అనే హోదాతో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలపై పెత్తనం చెలాయిస్తూ ఉన్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖ నార్త్కు ఇన్ఛార్జి నియామకాన్ని అడ్డుకుంటూ ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో నార్త్ నియోజకవర్గంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో విశాఖ అనకాపల్లి జోనల్ ఇన్ఛార్జ్ బెందాలం అశోక్, ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ భరత్ తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులంతా నార్త్ నియోజకవర్గానికి వెంటనే ఇన్ఛార్జిని నియమించాలి అని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో జోక్యం చేసుకున్న ఎంపీ భరత్ నార్త్కు ప్రత్యేక ఇన్ఛార్జ్ అవసరం లేదు అని, ఎంపీగా తానే అన్ని వ్యవహారాలు చూసుకుంటాను అని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వేదికపై ఉన్న నాయకులు ఎవరూ దీనిపై స్పందించలేకపోయారు అని సమాచారం. అధిష్టానం పూర్తి మద్దతు ఉండటంతోనే భరత్ జిల్లాలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారని టీడీపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. నార్త్ నియోజకవర్గంలో బీసీ, మైనారిటీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఎన్నో ఏళ్లుగా ఇన్ఛార్జి పదవి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వారిలో ఎవరికి అవకాశం రాకుండా ఎంపీ భరత్ అడ్డుపడుతూ ఉన్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, భరత్ ప్రభావం ఒక్క నార్త్కే పరిమితం కాలేదు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన పార్లమెంటు పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాలలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. విశాఖ వెస్ట్లో ఎమ్మెల్యే గణబాబు కుటుంబంతో గతంలో తన తాత కాలం నుంచి ఉన్న విభేదాలను ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారని చెబుతున్నారు. ఎస్కోటలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి వ్యతిరేకంగా ఎన్ఆర్ఐ గొంప కృష్ణను ప్రోత్సహించారు అనే ఆరోపణలు ఉన్నాయి. విశాఖ సౌత్ లో ఎమ్మెల్యే వంశీతో బయటకు సఖ్యతగా కనిపించినా అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్ కూడా భరత్ వ్యవహార శైలిపై అసంతృప్తితో దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబుతో కూడా సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవు అని అంటున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో మాత్రమే సన్నిహితంగా ఉంటూ మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో గ్రూపు రాజకీయాలకు తెరలేపుతూ ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు అనే అహంకారంతో జిల్లాలో రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారనే ఆరోపణలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.